మన్మోహన్ అంత్యక్రియలపై వివాదం. నిగంబోధ్ ఘాట్లో ఏర్పాట్లపై కాంగ్రెస్ అసంతృప్తి. కేంద్రం అవమానిస్తోందన్న ప్రియాంక. మన్మోహన్ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తాం, త్వరలో స్థలాన్ని నిర్ణయిస్తాం. కుటుంబ సభ్యులకు కేంద్రం సమాచారం. సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు. పుష్పాంజలి ఘటించనున్న రాష్ట్రపతి, ప్రధాని. రాజకీయాలకు అతీతంగా నేతల నివాళులు. కాసేపట్లో ఏఐసీసీ ఆఫీస్ కి మన్మోహన్ పార్థివ దేహం. ప్రజల సందర్శన తరువాత అంతిమ యాత్ర. ఉదయం 11:45 తుది వీడ్కోలు. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారంటూ ప్రశంసలు. పదవుల్ని సమర్థంగా నిర్వహించారన్న చంద్రబాబు. మన్మోహన్ సింగ్ కు రేవంత్ రెడ్డి నివాళి. దేశం గొప్ప నేతను కోల్పోయిందన్న సీఎం. మన్మోహన్ కుటుంబ సభ్యులకు పరామర్శ. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఇవాళ కడప జిల్లాలో పవన్ పర్యటన. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంపీడీఓకి పరామర్శ. నిందితులపై చర్యలకు ఆదేశాలు. ఇంకా అజ్ఞాతాన్ని వీడని పేర్ని కుటుంబం. మరోసారి గోడౌన్లలో సివిల్ సప్లైస్ సోదాలు. జయసుధ బెయిల్ పిటిషన్పై సోమవారం తీర్పు. బేతంచెర్లలో రేషన్ బియ్యం మాయంపై రగడ. బుగ్గన టార్గెట్ గా ఆరోపణలు. తనకు సంబంధం లేదన్న వైసీపీ నేత. వైసీపీకి మాజీ ఐఏఎస్ గుడ్ బై. పాలిటిక్స్ కి దూరంగా ఉంటానన్న ఇంతియాజ్. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి ఓటమి. ఏపీలో భూముల విలువ పెంపు వాయిదా. జనవరి 1 నుంచి అమలు చేయాలనుకుంటున్న సర్కార్. పలు వర్గాల విడుదలతో మళ్లీ కసరత్తు. ఎస్వి యూనివర్సిటీలో లైంగిక వేధింపులు. విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన. పోలీసుల అదుపులో ప్రొఫెసర్ ఉమా మహేష్. బీసీ కోటా కోసం బీఆర్ఎస్ పోరుబాట. జనవరి 3న ధర్నాలకు పిలుపు. 42% ఇచ్చాకే ఎన్నికలు జరపాలని డిమాండ్. కూకట్పల్లిలో గంజాయి అమ్మకం. సాఫ్ట్వేర్ ఉద్యోగి అరెస్ట్. కిలోకి పైగా గంజాయి స్వాధీనం. ముంచిన అకాల వర్షం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో పంట నష్టం. వరద పాలైన మిర్చి. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు బ్రేక్. అకాల వర్షాలతో ఇబ్బందులు. పత్తిని కాపాడుకునే రైతుల కష్టాలు. సిద్దిపేట జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం. కిరాణా, పాన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా దాడులు.